42% కోట ఉత్తమాటే. బీసీ రిజర్వేషన్లు పెంచకుండానే స్థానికత ఎన్నికలు. పార్టీల వారీగా సీట్లు ఇద్దామనే ప్రతిపాదన తెరపైకి. కోర్టుకెళ్లి అనుమతి తీసుకునే యోచనలో సర్కారు. కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తే మరింత జాప్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరితో గందరగోళం. బీసీల పోరాటంపై పట్టింపేది ప్రజా సంఘాలు. అంటే బీసీలకి ఎలక్షన్లో ఏదైతే డిక్లరేషన్ చేసి అంటే రిజర్వేషన్ కల్పిస్తామన్నారో 42% రిజర్వేషన్, అదంతా ఉత్తమాటలే అని చెప్పి బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. అదేవిధంగా బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేసిండ్రు. అయితే అది ఏర్పాటు చేసినప్పటికీ ఇది మరింత జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయని బీసీ సంఘాలు ప్రభుత్వం పైన కొంత విమర్శలు చేస్తున్నాయి.
వేరే రాష్ట్రాల్లో చదివితే నాన్ లోకలా అంటే మన ఇక్కడి విద్యార్థులు ఎవరైతే స్థానికులు ఇక్కడనే పుట్టి పెరిగి ఇక్కడనే చదువుకున్న వాళ్ళు ఒక 4 సంవత్సరాలు వేరే కాడ చదువుకున్నంత మాత్రాన వాళ్ళు నాన్ లోకల్గా పరిగణించద్దు. వాళ్ళని స్థానికత ఇక్కడనే పుట్టి పెరిగిన వాటి వాళ్ళు స్థానికంగా ఉండాలని చెప్పి జీవో 33ని రద్దు చేసి ఆ యొక్క వైద్య సీట్లలో ఎంబీబీఎస్ సీట్లలో బీడీఎస్ సీట్లలో వాళ్ళకు న్యాయం చేయాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా వీళ్ళందరికీ సంబంధించి గైడ్లైన్స్ను మళ్ళీ రూపొందించమన్నది. అంటే 9th నుంచి ఇంటర్ వరకు చదివిన వాళ్ళే లోకల్ కాదు, మిగిలిన టైంలో చదివిన వాళ్ళు కూడా తెలంగాణలో చదివిన వాళ్ళు లోకలే అని చెప్పి వాళ్ళ తరపున వాళ్ళకు న్యాయం జరిగే విధంగా తీర్పిచ్చింది. భద్రాద్రిలో కొత్తగూడెం జిల్లాలో తుట్టాల మూత అక్కడ ఎన్కౌంటర్లో 6 మృతి. తెగిన చెరువులకు మరమ్మతులు టెండర్ ప్రక్రియ మొదలుపెట్టండి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నామినేటెడ్ భర్తీకి కాంగ్రెస్ కసరత్తు. ఇంకో ఈ వార్త చదువుదాం. పార్టీ బలోపేతానికి పనిచేసిన వారికే ప్రాధాన్యం. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు మొదలుపెట్టింది. తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు పనిచేసిన కార్యకర్తలు నామినేటెడ్ పోస్టులపైన ఆశలు పెంచుకొని కన్నులు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. లోక్సభ ఎన్నికలు ఆషాఢ మాసం అంటూ ఇన్నాళ్ళు వాయిదా వేస్తూ వచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి, కేకేకు శాసనమండలి చైర్మన్ కుమారుడికి నామినేటెడ్ పోస్టు ఇవ్వడం కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్తి పెంచింది. కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను గుర్తించి నామినేటెడ్ పదవులు ఏకపక్షంగా ఒకే వ్యక్తికి నిర్ణయం తీసుకోకుండా సమిష్టి నిర్ణయాలను ప్రోత్సహించే దిశగా మార్గనిర్దేశం చేస్తున్నది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు నామినేటెడ్ పదవులకు అర్హులను గుర్తించుకు ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారని తెలిసింది. రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలు పడడంతో వీరంతా సహాయక పునరావాస ప్రక్రియలో మునిగితేలడంతో నామినేటెడ్ పదవులు పొందేందుకు వ్యక్తులను ఎంపిక కొంత జాప్యం జరుగుతున్నట్లు నాయకులు అదే పనిపై దృష్టి కేంద్రీకరించినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే 37 మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారు. మరో విడత కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వడానికి సిద్ధంగా అవుతుంది. సామాజిక సమతుల్యత పాటించి ఈ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. నామినేటెడ్ పదవులు కోరుకునే కాంగ్రెస్ నాయకులు అధికంగా ఉండడంతో పార్టీ నాయకత్వం ఆచితూచి ముందుకు పోతుంది. పార్టీ బలోపేతం చేసిన వారికి మాత్రమే పదవులు దక్కే యోచన. ఎమ్మెల్యేలకు కూడా కార్పొరేషన్ పదవులు ఇచ్చేందుకు ప్రతిపాదన చేసిన హైకమాండ్ మాత్రం ప్రతి నాయకుడికి కార్యకర్తకు పదవులు ఉండాలనే ఒకరికే 2 పదవులు ఇవ్వడం తగదని హెచ్చరిస్తుంది. హైకమాండ్ నిర్ణయం మేరకు ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇవ్వడం అంత సులభం కాదని ఢిల్లీలో అత్యంత కీలక నాయకుడికి సన్నిహితుడైన వ్యక్తి వ్యాఖ్యానించారు. ఆర్టీసీ, పౌర సరఫరాల శాఖ, మూసీ సుందరీకరణ తదితర అంశాలపైనట. పార్టీని బలోపేతం చేసిన వారికే నామినేటెడ్ పదవులు. అదేవిధంగా నామినేటెడ్ ఈ పోస్టుల్లో భర్తీకి కసరత్తు చేస్తుంది. ఎవరికి ఇస్తారనంటే పార్టీకి పనిచేసిన వాళ్ళు, అధికారంలోకి తీసుకొచ్చిన వాళ్ళకు మాత్రమే నామినేటెడ్ పదవులు ఇస్తారు. ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశం లేదని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం గమనించుకోవాలి, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న సందర్భంలో 2014 నుంచి ఇప్పటి వరకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అంటే ఒక చెట్టుకు కొమ్మలు ఏ విధంగా ఉంటాయో కార్యకర్తలు ఒక వేలలాగా ఆ యొక్క చెట్టు, కాంగ్రెస్ అనే బలమైన చెట్టుకి కొమ్మలుగా నాయకులు ఉంటారు. ఆ కొమ్మలకు ఆకుల్లాగా కార్యకర్తలు ఉంటారు. ఆ బలమైన లోపడి చొచ్చుకునే వేలులాగా పనిచేసిన సీనియర్లు ఉంటారు. ఈ వ్యవస్థను కాదని అప్పుడే కొత్తగా వచ్చిన వాళ్లకు మీరు నామినేటెడ్ పదవులు ఇస్తే మేము సహించేయలేదని చెప్పి పార్టీలో ఉన్న సీనియర్లు ఒక విధంగా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీని పట్టుకొని ఉన్నాం, పార్టీ అధికారంలో తీసుకురావడానికి కూడా మేము కృషి చేశాం కాబట్టి మా కష్టాన్ని గుర్తించాలి, మేము ఇంటి మనుషులు లాంటి వాళ్ళం కాబట్టి పార్టీని పట్టుకొని గత 20-30 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. పార్టీని అధికారంలోకి ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో భారీగా ఓట్లు రావడానికి, ఎక్కువ మొత్తంలో సీట్లు రావడానికి ప్రయత్నం చేసినాం కాబట్టి మాకే నామినేటెడ్ పదవులు ఇవ్వాలంటున్నారు. ఇప్పటికే 37 మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చిండ్రు. ఆ నామినేటెడ్ పదవుల్లో ఎక్కువగా పార్టీకి పనిచేసిన సీనియర్లకు, పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళకే ఇచ్చిన దాఖలాలు కనిపిస్తున్నాయి. మిగిలిన ఒక 15-20 సీట్లు ఉన్నట్టున్నాయి. ఇంకా అంటే మొత్తం 54 కార్పొరేషన్లు, దాంట్లో 37 ఇచ్చిండ్రు, ఇంకా 17 ఉన్నట్టున్నాయి. సో వాటిని కూడా ఫిలప్ చేసేటప్పుడు పార్టీకి పనిచేసిన నాయకులకు కార్యకర్తలు ఇవ్వాలి. కొత్తగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు అంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి
రెడ్డి మాజీ స్పీకరు మాజీ మంత్రి ఆయనకు ఒక కీలకమైన పదవి ఇచ్చారట కానీ దాన్ని ఇంతవరకు ఆర్డర్స్ ఇవ్వలేదు. అదేవిధంగా కేశవరావు గారి కుమారునికి కూడా ఏదో పదవి కేకేకు శాసనమండలి చైర్మన్ కుమారుడికి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తి ఉంది. అంటే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు నామినేటెడ్ పదవులు ఇస్తే ఒక రకమైన గందరగోళమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. సో అందుకే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వరదలు ఉన్నాయని చెప్పి అంటే ఆషాఢం ఇవి ఉన్నాయని చెప్పి కొంత వాటిని దాన్ని అట్టిపెట్టే ప్రయత్నం చేసి దాన్ని కొంత తెరమీనికి ఇంకా తీసుకురాలేదు. కానీ ఏది ఏమైనా ఇప్పుడు నామినేటెడ్ పదవుల కోసం తీవ్రమైన పోటీ ఉంది. చాలామంది పార్టీని పట్టుకున్న వాళ్ళందరూ ఒత్తిడి పెంచుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు తలలు పట్టుకునే పరిస్థితి ఉంది. ఎన్నికల సందర్భంలో కొంతమంది డబ్బులు ఆశిస్తే కొంతమంది పదవులు ఆశించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు ఏం చెప్పాలో తెలియక ముఖ్యంగా వాళ్ళకు కొరివితో తలగొక్కునే పరిస్థితి ఉన్నట్టుగా కనిపిస్తుంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు. ఎందుకంటే 10 మందికి 20 మందికి ఇస్తామని మాట ఇచ్చిన నోటికైతే మాట ఇచ్చింది తప్ప ఆ పదవి ఎవరిని వరిస్తుందో ఉన్న జిల్లాకు ఒక్కొక్క పదవి వస్తుంది. మరి ఒక్కొక్క ఎమ్మెల్యే 3 నియోజకవర్గాలు జిల్లాలో ఉంటే 30-40 మందికి మాట ఇచ్చారు. వచ్చేది మాత్రం ఒకరిద్దరికే పదవులు. మరి ఎవరికి వస్తాయో వేచి చూడాలి. ఇదైతే మొత్తానికైతే కొంత ఇబ్బంది కలిగే వాతావరణమే ఉన్నది. ఇది ఇంకా నామినేట్ల గురించి చెప్పాలనుకుంటే మన జిల్లాల గురించి చెప్పాలంటే ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గం కానీ అటు మంచిర్యాల కానీ బెల్లంపల్లి కానీ కొంతమంది అంటే ఒక 70% కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటే ఒక 30% ఎన్నికల టైంలో ఆ యొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించడం కోసం బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలకమైన పదవిలో ఉన్న వాళ్ళు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ల అప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీర్థం తీసుకోవడం జరిగింది. వాళ్ళు కీలకమైన పదవులను ఆశించడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో లైబ్రరీ చైర్మన్ పదవి గురించి తీవ్రమైన పోటీ అప్పుడు నడిచింది. దానికి సంబంధించి కానీ మిగిలిన క్రీడా శాఖలకు సంబంధించిన పదవులు కానీ ఫారెస్ట్కి సంబంధించిన పదవులు కానీ మినరల్ డెవలప్మెంట్ సంబంధించిన పదవులు కానీ జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని కీలకమైన పదవులు ఉన్నాయి. ముఖ్యంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి తీవ్రమైన తలనొప్పి కలిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చెన్నూరులో బాల్కసుమన్ లాంటి బాహుబలిని ఓడించడానికి చాలామంది సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వివేక్ సారు గెలిచాడంటే మెయిన్ కారణం అటు చెన్నూరు కోటపల్లి సైడు ముఖ్యంగా మూల రాజిరెడ్డి గారు చాలా చురుకుగా పనిచేసి తనే ఎమ్మెల్యే అయితే ఏ విధంగా పోటీ చేస్తే ఏ విధంగా ప్రయత్నం చేయాలో ఆ విధంగా ప్రతి ఒక్క ఓటును ప్రతి గ్రామాన తిరిగి అక్కడ మూల రాజిరెడ్డి గారు ఓట్లు రాబట్టే ప్రయత్నం చేశారు. అదేవిధంగా మందమరి అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గంలో నల్లాల ఓదెలు గారు మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ వైపు ఉన్నారు. ఒకానొక సందర్భంలో కొన్ని గ్రామాల్లో నల్లాల ఓదెలు గారే పోటీ చేస్తున్నారు అనుకొని కూడా చాలామంది జనాలు నల్లాల ఓదెలు గారు చెప్పినందుకు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వేశారు. అదేవిధంగా కేతన్పల్లి మున్సిపాలిటీ దగ్గరికి వస్తే కేతన్పల్లి మున్సిపాలిటీలో కీలకంగా చాలా స్వచ్ఛంద సేవలు చేసి చాలామందిని ఆపదలు ఆదుకునే ఆపద్ బాంధవుడిగా పేరున్న మా తవకల్ విద్యా సంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ సార్ గారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పట్టణ అధ్యక్షులుగా ఉన్నారు. ఒక విధంగా బాల్కా సుమన్ తోటి అప్పుడు నామినేటెడ్ పదవి అయిన లైబ్రరీ చైర్మన్ గురించి తీవ్ర పోటీ ఉన్న సందర్భంలో బాల్కా సుమన్ గారు కూడా పిలిచి ఎలక్షన్స్ అయిన తర్వాత అబ్దుల్ అజీజ్ గారికి ఆ యొక్క నామినేటెడ్ పదవి లైబ్రరీ చైర్మన్ పదవి మంచిర్యాల జిల్లా లైబ్రరీ చైర్మన్ పదవి ఇవ్వడానికి సుముఖం వ్యక్తం చేసినట్టు జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల బాల్కా సుమన్ యొక్క నియంత పోకడ నచ్చక అబ్దుల్ అజీజ్ గారు వెంటనే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. తన సాయశక్తుల విధంగా ప్రయత్నం చేశాడు. తన పూర్వ విద్యార్థులతోటి కానీ తల్లిదండ్రులతో కానీ కేతన్పల్లి మున్సిపాలిటీలో ఇంటింటికి తిరిగి దండం పెట్టుకుంటూ బాల్కా సుమన్ను ఓడించాలి, వివేక్ సార్ లాంటి మంచి వ్యక్తి ఎమ్మెల్యే కావాలని కాలికి బట్టలు కట్టుకొని తిరిగి తన శిష్య బృందాన్ని వెంబడేసుకొని నాయకులను వెంబడేసుకొని కౌన్సిలర్లను కూడా బతిమలాడి పార్టీలోకి తీసుకొని వాళ్ళందరి ప్రోద్బలంతో కేతన్పల్లి మున్సిపాలిటీలో దాదాపు 25-26 వేల ఓట్ల పైచులకు ఓట్లు మెజార్టీ తేవడం కోసం ఎక్కువ మొత్తంలో ఓట్లు రాబడడానికి అజీజ్ గారు కృషి చేశాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా మందమరిలో కూడా దుర్గం నరేష్ గారు గుడ్ల రమేష్ గారు చాలామంది పార్టీకి అనుకూలంగా పనిచేసి ఎక్కువ ఓట్లు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ విధంగా ఒక చెన్నూరు నియోజకవర్గంలోనే నామినేటెడ్
నామినేటెడ్ పదవుల కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఒక విధంగా వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ గురించి ఇప్పుడు నేను చెప్పడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా 30 years ఇండస్ట్రీ అనే విధంగా 30 గత వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ శేష జీవితాన్ని కాంగ్రెస్ పార్టీకి అంకితం చేసిన నాయకులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మనం చెన్నూరు నియోజకవర్గంలో టీపీసీ సెక్రటరీగా ఉన్న పిండింటి రఘునాథరెడ్డి గారి గురించి చెప్పుకోవాలి. ఆయన జీవితం అంతా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆయన జీవితం అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేశారు. ఎంతోమంది అంతకుముందు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురి చేసినా, డబ్బులు ఆశ చూపినా కూడా ఆయనను దేనికి లొంగకుండా ఒక విధంగా జిల్లా అధ్యక్షులుగా ఉన్న ప్రేమ్ సాగర్ రావు గారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ చెన్నూరు నియోజకవర్గంలో వివేక్ వెంకటస్వామి గెలుపు కోసం రఘునాథరెడ్డి గారు కూడా తన జీవితాన్ని సర్వస్వం త్యాగం చేసినట్టు కనిపిస్తుంది. ఒక విధంగా రఘునాథరెడ్డి గారికి కూడా ఇప్పుడు నామినేటెడ్ పదవి ఖచ్చితంగా అనివార్యంగా అతనికి ఇవ్వాల్సిందే. వీళ్ళందరికీ ఇవ్వడం గురించి మనం మాట్లాడినాం. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ అయిన అతనికి కూడా తన సర్వస్వాన్ని, తన జీవితాన్ని పార్టీకి త్యాగం చేసినట్టుగా అతను పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పార్టీని పట్టుకొని ఉన్న వ్యక్తులకు ఇవ్వాలి. అదేవిధంగా ఎవరైతే ఎమ్మెల్యేలకు ఓటు బ్యాంకును సమకూర్చారో అట్లాంటి వ్యక్తులకు, అంటే మూలా రాజిరెడ్డి కానీ, అబ్దుల్ అజీజ్ సార్ కానీ, మన నల్లాల ఉదయలకు కానీ, దుర్గం అశోక్ గారు కానీ, గుడ్ల రమేష్ గారు దుర్గం నరేష్ అన్న కానీ, వీళ్ళందరికీ కానీ ఏదో విధంగా అక్కడొక్కడ పార్టీ పదవులు కానీ, నామినేటెడ్ పదవులు కానీ అలొకేషన్ చేయాల్సిన అవసరం, ఆ బాధ్యత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పైన మనం ఉంది. మరి వేచి చూద్దాం వివేక్ వెంకటస్వామి గారు ఎవరికి తలొగ్గి నామినేటెడ్ పదవులు కట్టబెడతారో భవిష్యత్తులో వేచి చూద్దాం. ఇవి ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా పలు దినపత్రికల్లో, మెయిన్ పత్రికల్లో వచ్చిన కీలక అంశాల గురించి చెప్పుకుందాం. ఇంకా వరద ప్రభావం గురించి కొంతవరకు వరద ప్రభావం తగ్గింది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. హైకోర్టు యొక్క కీలక ఆదేశాలు స్థానికత పైన చూడడం జరిగింది. ఇప్పటి వరకు నామినేటెడ్ పదవుల గురించి ఎప్పుడు ఉండదు. ఈరోజు పలు అంశాల గురించి చర్చించడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో ఏదైతే వార్తలు ఉన్నాయో అవి కూడా ఇప్పుడు మనం చూద్దాం. మాకు చాలామంది మిత్రులు వాట్సాప్ ద్వారా కూడా వార్తలు పంపిస్తున్నారు. అనివార్య కారణాల వల్ల కొన్ని చదవలేకపోతున్నాం. ఈరోజు కొంతమంది మాత్రం వాట్సాప్లో వచ్చిన పేపర్లను కూడా ప్రత్యేకంగా వాటిని కూడా చదువుదాం. ప్రజలకు మంచి చేసే వార్త ఏదున్నా కూడా తప్పకుండా చదువుడే. ఈరోజు మనం ఈ స్టేట్లో వచ్చిన వార్తలను చూసాము. మళ్ళీ ఒక 15 నిమిషాల బ్రేక్ తర్వాత డిస్టిక్ సంబంధించి సపరేట్ బులెటిన్ చేద్దాం. అది కూడా లైవ్ ఉంటుంది. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మన జనతా టీవీ. ఇప్పుడు కొంతమంది మన స్టూడియోకు రావడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రాబ్లం గురించి చర్చించడం జరుగుతుంది. చదువుదాం వాళ్ళ ప్రాబ్లం ఏంది.